హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, కొద్దిగా మినపప్పు వేసుకొని, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని, అందులో జీలకర్ర, ధనియాలు, కొద్దిగా చింతపండు, అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని అది వేపుకోండి. వేపుకున్న తర్వాత దగ్గరగా వేగాక అది తీసి పక్కన పెట్టుకొని, అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా మనం గుత్తొంకాయలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులోకి యాడ్ చేస్తాం. యాడ్ చేసి పసుపు, ఉప్పు వేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈలోపు ముందుగా తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం 2 స్పూన్ల కారం వేసుకొని, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నీ తీసేసి అదే ఆయిల్లో ఈ పేస్ట్ని వేసుకొని దగ్గరగా వేపుకుంటాం. వేపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత దించేసుకోవడమే, రెడీ. మంచిగా దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ దొండకాయ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.